ఎక్కడ బయట. అవును, సినిమాలో పట్ట పగలే దెయ్యాలు తిరుగుతాయని రవిబాబు చూపించాడు. ఆ సినిమా పెద్ద హిట్ అవటంతో దెయ్యాల్లో బాగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోయి భయం లేకుండా పట్ట పగలే పబ్లిక్ ఇలా ఫ్లాట్స్ లోకి వచ్చేస్తున్నాయి. కడుపు ఎంత కాలితే కట్టుకున్నది అంత గుర్తొస్తుంది. అప్పుడు వాళ్ళు కాదు, వాళ్ళ తల్లు జీజము దిగొస్తుంది. ఏమంటే మన ఇంటికి అనుష్క వస్తుందండి, అయితే నాకు సెల్ఫీ కావాలి. ఇక తిన్నది చాలు, మూతి కడుకుని బయలుదేరు. బాయిదవే, ఇవాళ నేను మా అత్తగారు ఫ్లాట్ లో పార్టీ చేసుకుంటున్నాం. వెళ్ళాలంటే మన రక్తం తాగే రాక్షసులు రా, మన కష్టంతో సుఖపడే పిశాచులు రా, మన మీద దయలేని దయ్యాలు రా. కాదు, ఆడవాళ్ళు దేవతలు. ఎవరు కావాలి బాబు? మాకేం వద్దండి, మీకే గ్యాస్ కావాలి. ఎవరు బాబు గారు? ఎవరో గ్యాస్ అబ్బాయి అంటమ్మా. గ్యాస్ వాళ్ళకి మేమేం ఫోన్ చేయలేదే. అదేంటి మరి ఈడెందుకు వచ్చాడు? అంటే మీరు బుక్ చేసి ఉండకపోవచ్చు, కానీ మీ వాడు బుక్ చేసి ఉండొచ్చు కదా. అవునా? నిజంగా అంత గొప్ప హస్బెండ్ దొరకడం మీ పూర్వజన్మ సుకృతం. పొరపాటును కూడా మీరు ఆయన బాధ పెట్టకండి, ఆయన మాట వింటూ ఉండండి. ఆ సన్మాన పత్రం సావకాశంగా సాయంత్రం స్నాక్స్ తింటూ చదువుకో. గ్యాస్ తీసుకొచ్చి లోపల పెట్టు. అది బెడ్రూమ్, కిచెన్ ఇటు. మాకు తెలుసులే. నీకు తెలుసా మా ఇంట్లో కిచెన్ ఎక్కడ ఉందో? ఎలా? హౌ అంటే ఏ ఇంట్లో అయినా కిచెన్ ఈశాన్య వైపే కదా ఉంటుంది. ఏడ్చినట్టుంది. మా ఇంట్లో ఆగ్నేయం వైపు ఉంది. పదా, నేను ఇంకా పూజ లేదనుకున్నానులే. నిన్నెక్కడో చూసినట్టు, నీ గొంతు ఎక్కడో విన్నట్టుంది. అంటే గొంతులు బోలు గొంతులు, గోతులు బోలు గోతులు, కోతులు బోలు కోతులు ఉంటాయి కదా, ఆ మాత్రం తెలియదా? అదేంటి మనుషులు బోలు మనుషులు ఉంటారని తెలుసు కానీ ఇలాంటి పోలికలు ఎక్కడ వినలేదే. ఇప్పుడు విన్నావు కదా, ముందు నా డబ్బు ఇస్తే నేను వెళ్తాను. ఇదిగో గ్యాస్ అబ్బాయి. అమ్మగారు, ఇవాళ మా ఇంట్లో పార్టీ ఉంది, కొంతసేపు ఉండి భోజనం చేసి వెళ్ళు. బై ది వే, వీళ్ళంతా నా ఫ్రెండ్స్. నమస్తే. అదేమిటమ్మా గ్యాస్ వాడికి ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తున్నావు? అంటే రెగ్యులర్ గా వచ్చే గ్యాస్ అతనత్తయ్యా. ఏం బాబు, భోజనం చేసి వెళ్తావుగా? ఏం అవసరం లేదు, మాకు భోజనాలు ఉన్నాయి, మేము తింటాం. ఏంట్రా గ్యాస్ వాడి గొంతులు వేస్తుంది? ఏ గ్యాస్ వాళ్ళు గొంతులు ఉండవా? వాళ్ళు మాట్లాడకూడదా? ఏ వాళ్ళు గొంతులు లేకూడదా? ఏ భోజనం మీరే తింటారా? చల్లపా. అవునా, అంత జరుగుతుందా? మనం లేకుండా వాళ్ళంతా ఎంజాయ్ చేస్తున్నారా? చాలా చాలా హ్యాపీగా ఉన్నారు, మనకంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతకీ మీ అమ్మాయి ఎలా ఉంది? ఏం చేస్తుందిరా? అమ్మ గురించి అడుగుతున్నారు కానీ మీ కోడల గురించి అడగరంటే? కోడల గురించి చూసుకోవడానికి నువ్వు వెళ్ళావురా, మీ అమ్మ గురించి అడగాల్సింది నేనే కదా. మనము నా కాంతని పోయిన గురించి మనము నా ఎందుకు ఆలోచించాలి? మనం ఫుల్గా మంది వేసి హాయిగా ఎంజాయ్ చేద్దామా? తిక్కరగిందంటే కూడూరులో ఎలకల మంది కలిపేసి ఇచ్చేయగల జాగ్రత్త. అంత మాటతో అంటారేం బావగారు? మరి వాళ్ళు అక్కడ పార్టీలు పబ్బులు అంటూ పండుగలు పాపాలు చేసేసుకుంటూ ఉంటే ఇక్కడ మండు తిన్న పావలాగా మందు కొట్టి పడుకుంటా ఉన్నావా? నో, మినిట్ టు మినిట్ అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియాలి. ఎలా? ఇక్కడ విషయాలు వాళ్ళకి ఎలా తెలుస్తున్నాయి? కెమెరా ద్వారా. అలాంటి కెమెరా మనం అక్కడ ఒకటి పెడితే ఎలా పెడతాం? ప్లాన్ నంబర్ 2. ఎవరు కావాలండి? కరెంటు బిల్ అండి. అయితే ఇవ్వండి. ఏతమా మీటర్ తోడకుండా బిల్లు ఎలా ఇస్తారా? అయితే మాత్రం ఇలా కొట్టేస్తారా? అయినా తప్పు నాది కాదు, నన్ను ఇలా పెంచిన మా బాబుది. ఎన్నిసార్లు కొడతావు? మీ తండ్రి లాంటి వాడిని కదా, తండ్రిని తిరుగుతుంటే తట్టుకోలేకపోయాను. ఏమనుకోక నాయన. ఏమన్నంటే మళ్ళీ పీకుతాడేమో, వీటితో నాకెందుకు. రండి.
చూసారా అత్తయ్య, వాళ్ళు మారు విషయంలో వస్తే మనం గుర్తుపట్టలేమని వాళ్ళ వెదర్ ప్లాన్. నువ్వు చెప్పింది నిజమేనే. వీళ్ళు పనులు మానేసి మన చుట్టే ప్రదక్షిణాలు చేస్తున్నారు. మీ మామయ్య చూడు ఎలా ఆడుకుంటాను. ఇదిగో కరెంటు. పిలిచారా? ఏంట్రా పోయిన నెల మా ఇంట్లో మీటర్ కి అంత బిల్లేసావు. తిరిగేది మీటరా మోటరా? పనోడిని ఏరా రారా పోరా అనకపోతే మొగుడిని పిలిచినట్టు రేవండి రండి అని పిలుస్తారా? కనీసం నా వయసు కన్నా రెస్పెక్ట్ ఇవ్వండి. ఏడ్చావులే ఎలా? ఇందాక మీరు కరెంట్ ఎక్కువ కాలిందన్నారు కదా, పక్క వాళ్ళ కనెక్షన్ దీంట్లో దూరిందే మనం టెస్టింగ్ చేస్తున్నాను. అబ్బో పొట్టోడి గట్టోడే. తొందరగా చెయ్యి, అవతల పార్టీ జరుగుతోంది. 10 నిమిషాలు పార్టీ ఆపుకోలేరా? ఓ 5 నిమిషాలు ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ లేకపోతే ప్రాణాలు పోతాయా? నువ్వు మీటర్ చూడటానికి వచ్చావా పార్టీ ఆపటానికి వచ్చావా? గట్టిగా స్టూల్ కదిపానుకో కింద పడి ఏకంగా పైకే పోతావు. ఒరేయ్ పోన్లేరా పెద్దోడా, ఏదో పెద్ద ఆయన చాదస్తం గదికి అలా మాట్లాడాడు. వదిలేరా బాబు. మా అమ్మ చెప్పింది కాబట్టి క్షమించి వదిలేస్తున్నా. తొందరగా కానీ. మంచినీళ్ళు ఏమన్నా తాగుతారా అండి? వద్దు. స్వీట్స్ ఏమన్నా తింటారా అండి? అక్కర్లేదు. జ్యూస్ టీ అవసరం లేదు. ఆంటీ మీరేంటంటీ ఇందాక గ్యాస్ అబ్బాయిని మీ కోడలు భోంచేయమన్నారు, మీరేమో మీటర్ చూడడానికి వచ్చిన అతనికి మర్యాదలు చేస్తున్నారు. ఏం లేదమ్మా, మా ఇంట్లో పని చేసే వాళ్ళని కూడా మా సొంత మనుషులాగా చూసుకుంటాం. ఆహా, రియల్లీ యువర్ గ్రేట్ ఆంటీ. మిమ్మల్ని చేసుకున్న అంకులు మీ అబ్బాయిలు చాలా అదృష్టవంతులు. అవును, అలాంటి అదృష్టవంతులు చేసుకుని వీళ్ళు అదృష్టవంతులయ్యారు. మీ పొగడు తలాపి పార్టీ చేసుకోండి. చూసారా అత్తయ్య, పెళ్ళాల వల్ల గొప్పోళ్ళయ్యారంటే తట్టుకోలేకపోతున్నారు. అదే కదమ్మా నా బాధ. కడుపు కాలుతున్నా పౌరుషానికి ఏమీ తక్కువ లేదు. డోంట్ వరీ అత్తయ్య, వాళ్ళని లైన్ లోకి తీసుకొచ్చే బాధ్యత నాది. 3వ రోజు పూర్తి కాకుండానే ఇంకో 3 గంటల లోపే వాళ్ళని మన దగ్గరికి రప్పిస్తాను. మన ఆడవాళ్ల పవర్ ఏంటో చూపిస్తాను. ఒరే చిన్నోడా, త్వరగా దాన్ని ఓపెన్ చేయరా. Time to party now. It's time to party now. Hey, oh Pilla. It's time to party now. Chitna mola. It's time to party now. Hey, oh Pilla. Manakante guppulla Tata Birla. Uri devudo devudo ye pillakare. Millimeter raina madala doni ade. అమ్ము, మా ఆవిడేంటి రెచ్చిపోయి డాన్స్ చేసేస్తుంది. కోడల సంగతి సరేరా, మీ అమ్మను చూడు రుబ్బు రోజు తిప్పినట్టు ఎలా తిప్పుతుందో నడుము. నాందా పక్కన ఉంటే నంగనాచి మాదిరి ఉంటే మీ అత్తయ్య ఎంత మాదిరి డాన్స్ ఆడుతున్నదా చూడు. చెన్నైకి పోయిన తర్వాత చెన్నై కాలతా దీన్ని ఎట్ట డాన్స్ ఆడిస్తానా తెలుస్తుందా? ఆ డాన్స్ అంతా నువ్వు ఇచ్చిన ట్రైనింగే కదా. Rivi pa lasciare una po' ma se la tempo con la cara puccia.
మీరింకా రెచ్చిపోండి, మన పార్టీ మొత్తం వాళ్ళు చూస్తున్నారు. ఎవరున్నారు ఇక్కడ? నీ మామయ్య ఉన్నారా? నీ మొగుడున్నాడా? ఒకసారి చూసి చూడనట్టుగా మీటర్ బాక్స్ వైపు చూడండి. అమ్మ నా మొగుడా, నీకిన్ని తెలివితేటలున్నాయా? ఆ తెలివితేటలు మామయ్య గారు కాదత్తయ్య, నా మొగుడివి. ఆ అయినా మనం అక్కడ కెమెరా పెట్టామని వీళ్ళకెలా తెలుసు? ఎందుకు తెలియదు అత్తయ్య, మీ అబ్బాయి చాలా తెలివైనడు. అవునులే, ఎంతైనా పులి కడుపున పులే పుడుతుంది. వాడికన్నీ నా తెలివితేటలే వచ్చాయి. అయ్యో అత్తయ్య, నీకెప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో అస్సలు తెలీదు. ప్రతి చిన్నదానికి పొంగడంలో పొంగిపోతారు. సరే సరే, ఇప్పుడేం చేద్దాం? మనం ఆ కెమెరా తీసేద్దామా? అలా చేస్తే వాళ్ళకి డౌట్ వస్తుంది. మరి ఇప్పుడేం చేద్దాం? ఉండండి, నేను చెప్తాను. ఈ పెళ్ళమేట్రా ప్రతి దానికి అలా అడ్డుపడతా. ఇప్పుడు ఎలా? ఐడియా ఏంటి? మామయ్య, అర్థమైందల్లుడు. ఇప్పుడు ఎవరై ఉంటారు? నా లెక్క ప్రకారం ఆర్డర్లో మా నాన్న అయి ఉంటాడు. అందవాడి సంగతి నాదా చూస్తాను. మీరిద్దరూ కామ్గా ఉండండి, నాన్నని నేను డీల్ చేస్తాను. చెప్పండి, ఏం కావాలి? బూజులు దులిపేవాడనుకుంటా, నాందా రమ్మన్నాను. ఏమయ్యా, బుద్ధిదా ఇల్లే? తలలో మెదడికి బూజుదా పట్టిందా ఏమి? పార్టీదా ఉంది, బూజుదా దులుపుతూ రమ్మంటే ఇంత లేటుగా వచ్చి కూర్చువా? ఏంటి గుడ్ల గుమ్మ మాదిరిగా చూస్తున్నావు? ఇదిగో కర్ర, తీసుకెళ్ళు, వెళ్ళి బూజు దులుపు. ఏంటమ్మా ఇది మరి టూ మచ్ గా? నాన్నని తెలుసు కూడా. మీ నాన్న పర్సనాలిటీకి, మీ నాన్న ఫేసుకి, మీ నాన్న పొట్టకి, మీ నాన్న జుట్టుకి, మీ నాన్న ఎక్స్ట్రాలకి ఇది దా క్యారెక్టర్ దా కరెక్ట్. పూజ దులుపుతున్నావా లేదా పూజ చేస్తున్నావా? దులుపో, అదిగో అక్కడ. దులుపో, అద్దమూల దులుపు. అంత పక్కన ఉంది చూడు. నీటిగా దులిపినా దుడ్లు ఎక్కువదా ఇస్తుండా? అయితే నీట్గా దులుపుతా. ఏమి దులుపుతున్నావు? అక్కడ దులుపు. దుడ్డు ఎక్కిస్తారా? దుడ్లు ఎక్కువదా ఇస్తా, పైన శుభ్రంగా తుడిస్తే. ఆ పైన శుభ్రంగా తుడిస్తా. శుభ్రంగా చెయ్యి, సరేనా? అదే ఇదెవరు? చూడ్డానికి భువనగిరి కోట మహారాజులా ఉన్నారు. మీరు భోజనం తెలపడం ఏంటండి? మా కోట బూజ మొత్తం తెలుపడానికి మా కోసే గారు మొత్తం ఖర్చు చేసి లాస్ వచ్చి ఇన్న మాదిరి బూజు తెలుపు ఉద్యోగం చేయించడానా? అయ్యో పాపం, ఉండండి, డోరు వేసి మీకు నేను సహాయం చేస్తాను. చూడదా పెడతామంటావేమే? మీకుదా సాయం చేయుటకు. నువ్వుదా ఇక్కడి నుంచి పోయినా అదిదా నాకు పెద్ద సాయమా?
ఎక్కడికి వెళ్ళరు, ఇక్కడే ఉంటాను. బుద్ధి లేదా? బూజు దులిపేటప్పుడు కొంచెం చూసి దులిపోయా. ఏమదే నాందా చూసుకోవాలనా? నాందా ఎక్కడ బూతులు దొరుకుతున్నాను, నువ్వుదా ఏమి చేస్తున్నావు? బాత్రూమ్కి వెళ్ళొస్తున్నాను. బాత్రూమ్ వచ్చేవాడివే, బూజు దులిపేమనే చూడవా? ఏమే గొడవ పడ్డానికి వచ్చావా, బూజు దులపడానికి వచ్చావా? గొడవ పెట్టుకోవడానికి వచ్చినాడు, బూజు దులపడానికి వచ్చినాడు. బూజు దులుపుతూ గొడవ పెట్టుకోవడానికి వచ్చినాడు, గొడవ పెట్టుకుంటూ బూజు దులపడానికి వచ్చినాడు. ఇప్పుడు నీదుదా బూజు దులుపుతా. మామ ఏదో పెంట చేసేలా ఉన్నాడు. ఇప్పుడు అక్కడి నుంచి బయటికి తీసుకురాకపోతే మన ప్లాన్ లీక్ అయిపోయి మనం వీక్ అయిపోయేలా ఉన్నాం. మరి ఇప్పుడు ఏం చేద్దాం? మనం కొత్త గెటప్ వేసుకుని మామయ్య అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చేద్దాం. ఆగండి ఆగండి, మీరెవరు? బూజులు దులిపోవడం. లోపల ఆల్రెడీ ఒకటి తెగ దులిపేస్తున్నాడు. ఆడు మా బావండే, ఆడికి హెల్ప్ చేద్దామని వచ్చాం. వీళ్ళేంటి మళ్ళీ వచ్చారు? అవతార్ పార్ట్ 2. ఆడికి మీకు పోలికలు లేవు. అది తమిళోడు, మేము తెలుగు వాళ్ళు. మీరు ఆగండి సార్. సార్ మీరు ఆగండి సార్. బావా బావా నన్నుదా బావా అందువా? ఎవడు నువ్వా? ఊరు నీ అబ్బా, నేను బావా. బావా మారు వేషం దావేసిన నీకు అసలు గుర్తుపట్టలే పట్టలేమా? మరి అదే ట్విస్ట్. సినిమాల్లో సీరియల్లో మారువేషం వేస్తే ఆడియన్స్ గుర్తుపడతారు కానీ క్యారెక్టర్స్ గుర్తుపట్టవు. నువ్వే వేషం వేసినావు, నోరు వేస్తే వాసుని గుర్తుపెట్టేస్తావు. మీరు ఇది పక్కగా వచ్చినారు, ఏమిటా మ్యాటర్? మీరేం మా పార్టీలో పెంట చేసి మనం దొరికేలా చేసేటట్టున్నారు. పదండి వెళ్దాం. నిజంగా మీరంతా బూజులు దులిపేవాళ్ళేనా? అవును. మీకు ఎందుకు వచ్చింది డౌట్? బూజు దులిపేవాళ్ళు ఎంతమంది ఉంటారా? వాట్ యు మీన్? ఇంగ్లీషు? మీరు మా కులాన్ని, మా కుల వృత్తిని అవమానిస్తున్నారు. మీరు మా మనోభావాలను దెబ్బతీస్తున్నారు. ఈ ట్విన్ సిటీస్ లో బూజు దులిపే వాళ్ళు 7,749 మంది. టోటల్ తెలంగాణలో 5,40,325 మంది. ఆంధ్రప్రదేశ్ లో 25,15,599 మంది ఉన్నారు. ఈ సంఘానికి ప్రెసిడెంట్ నేను, వైస్ ప్రెసిడెంట్ ఈయన, సెక్రటరీ ఈయన. ఎనీ డౌట్? బాబు మీకు నీ సంఘానికి దండం, దయచేసి నన్ను దులపాకండి. దులపడం అయితే దయచేయండి. అది అలా రండి దారికి. మమ్మల్ని తప్పులు చేసి మాట్లాడితే దులిపారేస్తాం. పదండి, ఇంకెప్పుడు ఇంటికి బూజు దులపడానికి రాకూడదు. అవును, మిమ్మల్ని మేము బహిష్కరిస్తున్నాం. పదండి, పో. ఇంకెప్పుడు రా. బావా గొడవ పడితే పడ్డావు గానీ కెమెరా కడ్డు పెట్టిందా తీసేసాం. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. మళ్ళీ ఏదో అడ్డు పెట్టారా? ఇలా ఆడాలి కాదు, మన పాలిట అడ్డుకోవడం. డోంట్ వరీ నాన్న. ఎన్ని కష్టాలు వచ్చినా మడం తిప్పని వాడు అడు వెనక్కేని వాడే మగాడని నేను ప్రూవ్ చేస్తాను. ఎలా రా? ఇలా అయ్యయ్యో, అది నా బాబు మాదిరా ఉండాలి. అది వేసినా వాళ్ళందరూ తచ్చి పుడుస్తారు కదా, మనం మొన్న బాబులు మారుతావా? అబ్బా మామయ్య, ఇది బాంబే, జస్ట్ గ్యాస్ బాంబ్. ఇది రిలీజ్ చేసి లోపలేసామనుకో ఆ కంపుకి ఇల్లే కాదు ఊరు వదిలే పారిపోతారు. అయితే ఆలస్యం ఎందుకు, వెంటనే పడేద్దాం పద. నల్లగా ఉంది అయినా పర్లేదు. మీ నెంబర్ ఇస్తారా? కాల్ చేయొచ్చా? ఎనీ టైం. నిజమా? నేను కాదు.
పార్టీ అంట పార్టీ. మనం వాళ్ళకన్నా బ్రహ్మాండమైన పార్టీ చేసుకుందాం. మా పార్టీని పాడు చేస్తారా? ఈ పందెంలో మీరెలా గెలుస్తారో నేను చూస్తాను. అమ్మా, నాన్నకి ఈ టైంలో నా అవసరం చాలా చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే టాబ్లెట్లు మందులు ఇవ్వాలి కదా. నువ్వు మీ నాన్నకు మందులు ఇస్తావో, వాళ్ళు తెచ్చుకున్న మందు నువ్వు పుచ్చుకుంటావో నాకు బాగా తెలుసు. ఈ టైప్ బరువు ఎక్కువ ఉంది. లేడీస్ బెస్ట్, జెంట్స్ బెస్ట్. అర్ధరాత్రి ఫుడ్ ఆర్డర్ ఇస్తే అటు తీసుడు పొమ్మని ఉంటాడు. చచ్చినట్టు పచ్చడి బద్దలు వేసి అంటున్నారు. వీళ్ళకి ఈ టైంలో మంది ఎక్కడ దొరికింది? మనం ఫీల్ అవ్వాల్సింది వాళ్ళకి మందు ఎక్కడ దొరికిందా అని కాదు, వాళ్ళ మంది ఆగడం ఏంటా అని. అత్తయ్య, ఆమ్లెట్. పెద్దడా త్వరగా రారా.